హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్. అందరు బాగున్నారా? నవంబర్ 28 శుక్రవారము కాలభైరవ అష్టమి. ఆ రోజు కాలభైరవ జయంతి కూడా. మనము కాలభైరవ జయంతి నాడు ఇలా గుమ్మడికాయ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. కాలాష్టమి కూడా అంటారు. ఈరోజు మనము కాలభైరవ అష్టమి రోజు ఇలా గుమ్మడికాయ దీపం వెలిగిస్తే మన అప్పు బాధలు తొలగుతాయి, శత్రునాశనం కలుగుతుంది, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడుతుంది. అసలు మిస్ అవ్వకండి. ఈరోజు మనము కాలభైరవ అష్టమి రోజు కాలభైరవుని పూజ చేసుకోండి. గుడికి వెళ్ళి ఇంట్లో కూడా అభిషేకం చేయించుకోండి. ఇలా మనము కాలభైరవ అష్టమి రోజు, ఇంకా ఆ రోజు మనకి కాలభైరవ జయంతి కూడా, పౌర్ణమి ముందు వచ్చే అష్టమి కాలభైరవ జయంతి. ఈ ఒక్క దీపము చాలు. కుష్మాండ దీపం కూడా అంటారు. ఇది ఎలా వెలిగించాలంటే, మనము కుష్మాండం తీసుకోవాలి. అదే గుమ్మడికాయ తీసుకొని 2 పీసెస్లా కట్ చేసేసుకొని దాంట్లో అంతా తీసేసి, మనము గింజలు అవన్నీ తీసేసి ఇలా పసుపు రాసేసుకొని కుంకుమ బొట్టులతోటి అలంకరించుకోవాలి. కాలభైరవ అష్టమి రోజు ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేసేసి దాని మీద ఈ గుమ్మడికాయ దీపం వెలిగించుకోవాలి. నువ్వుల నూనె వేసేసుకొని ఒక పెద్ద ఒత్తి లేదా 2 పెద్ద ఒత్తులు వేసేసుకొని మన ఇంటి ముందు, గుమ్మాని ముందు కూడా వెలిగిస్తే మనకి చాలా మంచిది. మన నరఘోష, మనకు నరదిష్టి ఉన్నా కూడా తొందరగా తొలగిపోతుంది. మనకేదైనా అపాయం ఉన్నా మనకి ఆ అపాయం కూడా తగ్గుతుంది. కాలభైరవ మనకి కాపాడుతారు. ఇలా మనం దీపం జ్యోతి పరబ్రహ్మ అని పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూజ చేసుకోవాలి. ఇది మార్గశిర శుద్ధ అష్టమి. ఈ మాసంలో మనము ఇలా కుష్మాండ దీపం వెలిగించుకుంటే మనకైతే కాలభైరవది మనకి అనుగ్రహం కలుగుతుంది. మిస్ కాకండి. ఈ 2025 నవంబర్ 28 శుక్రవారం నాడు ఇలా మీరు కూడా గుమ్మడికాయ దీపం వెలిగించుకోండి. సాయంత్రం 6:37 వరకు అష్టమి తిథి ఉన్నది. 28 నవంబర్ శుక్రవారం నాడు ఇలా మీరు ఉదయమే గుడికి వెళ్ళి కాలభైరవది అభిషేకం చేయించుకొని ఇలా కుష్మాండ దీపం వెలిగించుకోండి. మీకు గుడిలో కుదరకున్న ఇంటి ముందు కూడా ఇలా గుమ్మం ముందు కూడా కుష్మాండ దీపం వెలిగించుకోవచ్చు. మీకు నా పూజ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. శ్రీ కాలభైరవాయ నమః. కాలభైరవాష్టకం చదువుకోండి.